విశ్వాసం ఉంటేనే కానీ స్వస్థతలు జరగవు, రక్షణ జరగదు, అద్భుతాలు జరగవు. ఈ 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలై ఉండుట అసంభవం అని ఉంది. 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల పట్టిక మనకు కనబడుతూ ఉంది. విశ్వాసమును బట్టి అబ్రహాము, విశ్వాసమును బట్టి ఇస్సాకు, విశ్వాసమును బట్టి యాకోబు, విశ్వాసమును బట్టి హానోకు, విశ్వాసమును బట్టి నోవాహు, విశ్వాసమును బట్టి రాహాబు, విశ్వాసమును బట్టి మోషే. ఈ రీతిగా విశ్వాసమును బట్టి అనే మాటలు మనకు కనపడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలం కనుక మన పరిపూర్ణమైన విశ్వాసం దేవుని మీదే ఉండాలి. ఈరోజు దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ కూడా మనం చేసే పనులన్నీ అనిరీతిగానే కనపడుతున్నాయి. ప్రార్థనకు వస్తాము, ప్రార్థన చేసుకుంటాము, కానీ లోకాచారాలు మానట్లేదు. ప్రార్థన చేసుకుంటాము, తాయితులు పెట్టుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, రక్షరేఖలు కడుతాం, ప్రార్థన చేయించుకుంటాం, ముహూర్తాలు చూస్తాం, ప్రార్థన చేయించుకుంటాం, వాస్తులు చూస్తూ ఉంటాం. మన విశ్వాసము ఎలా రుజువు అవుతుందనంటే అది నామకార్థపు విశ్వాసంగా మనకి కనపడుతుంది. భక్తి అని చెప్పి దాని శక్తిని ఆశ్రయించలేని ప్రజలుగా మనం ఉంటున్నాం. ఇది దేవుడు ఇష్టపడేది కాదు. ఎవరు